హాయ్ అందరికీ నమస్కారం. వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ షోలర్ జారకుండా పెద్ద సైజు వచ్చేసి చాలా హెవీ సైజ్ అండి. బ్రాడ్లోనేది నెక్కు బ్రాడ్లు అండ్ డీపులు, డీపులు ట్రాన్స్జెండరల్ బ్లౌజు. ఈ బ్లౌజు షోలర్ జారకుండా కట్ చేయాలి. కట్ చేసే విధానాన్ని మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. పొడవు వచ్చేసి 15, ఐ చెస్ట్ 41, పాయింట్ చెస్ట్ 43, 36 వచ్చేసి నడుము. ఈ మెజర్మెంట్స్తో నెక్ వచ్చేసి డీపు 11 ఇంచులు ఉందండి. బ్రాడ్ వచ్చేసి 4 ఇంచులు పెట్టాలి. దాన్ని ఎలా కట్ చేయాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. చూసారా, 36కి 9 ఇంచులు, 1 ఇంచు ఖర్చు, అంటే టోటల్ 10 ఇంచులు వస్తుంది అనమాట. 41 ఐ చెస్ట్, 4 ఇంచులు మామూలుగా డాట్కి మీకు ప్రతి ఒక్క వీడియోలో చెప్పినట్టే డాట్ కోసం 41 అంటే 10 పెడితే 41 అనమాట. నలభై 2 ఇంచెస్కి మనం మార్క్ వేసేసుకోవాలన్నమాట. లైట్ క్రాస్ పెట్టేసి షోల్డర్ జారకుండా బ్రాడ్ నెక్, డీప్ నెక్, బ్రాడ్ నెక్ అనమాట. ఇది చూసారా, ఇది దీనికి వచ్చేసి 3.5 ఇంచులు మనం గ్యాప్ పెట్టుకోవాలి. మనం చంక్ రౌండింగ్ గీయటానికి 3.5 ఇంచులు, 7 ఇంచులు వస్తుంది. 3.5 ఇంచులు, 6, ఒక హాఫ్ ఇంచు తగ్గించేసి 6.5కి మనం స్ట్రైట్గా 6.5 కరెక్ట్గా 3.5 ఇంచులు పెట్టుకోవాలి. ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు 38 వరకు 3 ఇంచులు అని చెప్పాను కదా. ఐ చెస్ట్ 39, 40, 41, 42, 43, 44 అంతవరకు 3.5 ఇంచులకి మనం గ్యాప్ 3.5 పెట్టుకోవాలి. అక్కడ 3.5 పెట్టుకుంటే షోల్డర్ ఎంత వస్తుందో మనకి కౌంట్ వస్తుంది. ఒక హాఫ్ ఇంచు తగ్గించేసుకొని 9.5 అంటే 18.5 చంక రౌండ్. 18.5 మనం 9.5 అక్కడ అప్లై చేసుకొని అక్కడ 6 ఇంచులు వచ్చిందనమాట. 6 ఇంచులకి స్ట్రైట్గా పెట్టుకొని హాఫ్ ఇంచు మనం ఖర్చు కోసం 6.5 అయితే కరెక్ట్గా మనకి 18.5కి వస్తుందనమాట. 1 ఇంచు మనం అక్కడ రౌండింగ్ కోసం 1 ఇంచు పెట్టేసుకొని కలిపేసేసుకోవాలి. 1 ఇంచు కలిపేసేసుకుంటే 9.5 వచ్చింది. 9.5 అంటే 18.5 కరెక్ట్గా వచ్చింది కదా. సెంటర్కి ఒక మార్క్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి 6.5 అంటే 3.5 వస్తుంది. 3.5కి ఒక మార్కు. 11 ఇంచులు డీప్ అనమాట. 11 ఇంచులు డీప్, 11 ఇంచులు బ్రాడ్ వచ్చేసి 4.5 ఇంచులు. 4.5 ఇంచులకి బ్రాడ్, 4.5 ఇంచులు బ్రాడ్ అనమాట. స్కేల్ మార్క్ పెట్టేసేసుకొని రౌండ్గా మనకి ఎంత రౌండ్ కావాలో అంత రౌండ్ నీట్గా గీసేసేసుకోవాలి. చూసారా, పెద్ద సైజు 36 నడుము, 41 ఐ చెస్ట్, 43 పాయింట్ చెస్ట్. ఇప్పుడు 41కి మనం కట్ చేసేసుకున్నాము.
41కి కట్ చేసుకున్నాము. బ్యాక్ కటింగ్ అయిపోయిందన్నమాట. షేప్ తీసేసుకోవాలి. లైట్గా ఒక 1/2 ఇంచ్ షేపు రెగ్యులర్గా మనం చేసేటట్లే మనం షేప్ తీసేసుకోవాలన్నమాట. 4 ఇంచులు మనం డాట్ కోసం 4 ఇంచులు బ్యాక్ డాట్ రెగ్యులర్ ప్రొసీజరే. కాట్ పెట్టేసేసుకొని ఒక్కసారి లాస్ట్ ఫైనల్ ఒకసారి చెక్ చేసుకుంటే 9.5 వచ్చింది, 18.5. ఒక 2 పుల్లీలు తగ్గినా పర్లేదు, ఎందుకంటే మనం హ్యాండ్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి. చంక కొంచెం తక్కువ కట్ చేసేసుకుంటే కొంచెం టైట్గా లాగితే కరెక్ట్గా చంక పట్టుకుంటుంది, షోల్డర్ జాలకుండా ఫిట్టింగ్ అదే. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. 9.5 కదా, 18.5కి మనం 1 సైడ్ జాయింట్ వేసేటట్టుగా మనం కట్ చేసేసుకున్నాం. ఖర్చు ఎంత బ్యాలెన్స్ ఉంటుందో ఒకసారి చెక్ చేసుకుంటే ఎంత ఫోల్డింగ్ చేసుకోవాలనేది ఒక ఐడియా వస్తుంది. కింద మనం పైపింగ్ వేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఏదన్నా ఎక్కువ తక్కువలు ఉంటే సరి చేసేసుకొని కట్ చేసేసుకొని కరెక్ట్గా మనం ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి 8.5 13 ఇంచులు 18.5 18.5 13 ఇంచులకి ఒక మార్క్ వేసేసుకోవాలి. 13 ఇంచులు ఒక మార్క్ వేసేసుకొని 8.5 అంటే 1/2 ఇంచ్ ఖర్చుతో 9 ఇంచులు 9 ఇంచులకి 41 కాబట్టి 4.1 4 అంగుళాల ఒక పుల్లి పెట్టుకుంటే సరిపోతుంది. 4.1 3 ఇంచులు పెట్టేసుకోవాలన్నమాట. 1 ఇంచ్ అది మామూలు రెగ్యులరే. మనం 9.5 స్ట్రైట్గా ఆ లైన్ మార్క్ అలా వేసేసుకొని స్ట్రైట్గా ఈ లైన్ కలుపుతూ ఎగ్జాక్ట్గా మనం మార్కింగ్ ఎలా కట్ చేసుకోవాలనేది క్లియర్గా మనం మార్కింగ్ వేసేసుకుంటే నీట్గా మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఐడియా ప్రకారం కట్ చేసేసుకోవాలి. అక్కడ జాయింటు తర్వాత నేను ఫ్రంట్ వైపు షేప్ తీస్తాను. ఇప్పుడు తీస్తే కొంచెం కరెక్ట్గా రాదనమాట. మనం జాయింట్ వేసుకున్న తర్వాత మనకి షేప్ తీసుకుంటే బాగుంటుంది. 13 ఇంచులు కింద లూజు, 9.5 వచ్చి చంక రౌండు. మార్కింగ్ ఎలా వేయాలనేది మీకు చూపిస్తాను. అలా వేసేసుకొని 1 ఇంచ్ మనం అక్కడ తీసేసుకుని రెగ్యులర్ ప్రొసీజరే. ఏదన్నా ఇది కావాలంటే ఈ షేప్ ఫ్రంట్ షేప్ ఎలా తీసామో అర్థం కాకపోతే నా పాత వీడియోలు ఉన్నాయి, అవి చెక్ చేసుకున్నా ఓకే. ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ వెళ్దాం. ఫ్రంట్ కటింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. షోల్డర్ జారకుండా ఎలా కట్ చేస్తాను, ఎలా కట్ చేస్తానో ఒకసారి చూడండి. మనము మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఒరిజినల్ మార్కింగ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి మనం. ఎందుకంటే 1.5 ఇంచ్ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మనం 41కి 43కి కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి మనం 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఫ్రంట్ పొడవు ఎక్కువ తీసేసుకొని మనం కట్టింగ్ కోసం పెట్టుకోవాలన్నమాట. అది ఎందుకు పెడుతున్నామంటే మనకి ఎక్స్ట్రా ఉంది కదా ఐ చెస్ట్ మీద, చెస్ట్ పాయింట్ చెస్ట్ ఎక్కువ ఉంది కదా, దానికోసం స్ట్రైట్గా ఇవన్నీ కలుపుకొని ఫ్రంట్ మార్కింగ్ వేసేసుకుంటే స్ట్రైట్గా మనం బ్యాక్కి సెంటర్ ఇప్పుడు 6.5 షోల్డర్ పెడితే 3.5 పెట్టాం కదా, ఆ స్ట్రైట్ లైన్లోనే మనం మార్కింగ్ వేసేసుకొని లోపలికి మనం ఎంత కట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. 8.5 ఫ్రంట్ డీప్ ఉంది, బ్రాడ్ ఉంటుంది, నెక్ డీపులు, ఈ ట్రాన్జెండరల్ అనమాట. అది చూసారా, 1/2 ఇంచ్ లోపలికి నొక్కేసాను షోల్డర్, 1/2 ఇంచ్
లోపలికి నొక్కేసి అటు జరిపి ఎంతైతే లోపలికి నొక్కానో చంక వైపు తీసేసుకుంటే మనకి షోలలు జారకుండా ఉంటుంది. ఇది ఈ టెక్నిక్ ఎవరు చెప్పరండి. నా కటింగ్ ఇలా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజు. ఓకేనా, అది సెకండ్ డాట్ మనకి రెడీ అనమాట. డాట్ పెడితే సెకండ్ డాట్కి జరిగింది కదా, అందుకోసమని సెకండ్ డాట్ పెట్టాం. ఇటు చంక వైపు రౌండ్ ఎంత కావాలో అంత బ్రాడ్ కావాలో అంత మార్కింగ్ వేసేసుకొని లోపలికి నొక్కొని, ఆ లోపల నొక్కాం కాబట్టి కొంచెం లైట్గా లేపేయాలి. లైట్గా ఒక 1/2 ఇంచు లేపేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు 10 ఐ చెస్ట్ అంటే 41 కదా 4 భాగాలు. దాన్ని మనం పాయింట్ ఎంత అనేది మనం కరెక్ట్గా పట్టుకోలేము. దాన్ని బట్టి మన యూనివర్స్ కొలతల్లో వెళ్ళాలి. 10 1.5 ఇంచు ఎక్స్ట్రా అనమాట. పావు తక్కువ 11 ఇంచులు, 12 ఇంచులు, పావు తక్కువ 12 ఇంచులు అని ఒక 3 ఇంచెస్ షేప్ డాట్కి పొడవు కావాలి. షేపు పొడవు 3 ఇంచెస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. టోటల్గా పావు తక్కువ 15 ఇంచులు వస్తుంది అనమాట. అది పాయింట్కి నా కొలత ఇలా ఉంటుంది అనమాట. 12 ఇంచులకి మనం డాటు ఖర్చుతో కూడా కలిపి అంటే 11.5 వస్తుంది. రెడీ 11.5 వస్తుంది. 4 ఇంచులకి మనం మార్కింగ్ వేసేసుకొని మనకి ఎంత డాట్ కావాలి 36 నడుముకి ఎలా పెట్టుకోవాలనేది లెక్క చూపిస్తాను మీకు ఒకసారి. 2.5 ఇంచులు మనం షేప్ తీసేసుకుంటే కప్పు సైజ్ అనేది బాగా వస్తుంది. ఇంకా 3 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. చెస్ట్ హెవీ లేదు కాబట్టి నార్మలే కాబట్టి సరిపోతుంది. 2.5కి షేప్కి అనమాట. మనం 4 ఇంచులు పెట్టుకున్నాం కదా, స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని 1.5 3 ఇంచులు డాట్ పెడితే సరిపోతుంది. 3 ఇంచులు డాట్ పెడితే సరిపోతుంది అనమాట. ఇదిగో 10.5 తీసేసి 10 తీసేసి అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చిందనమాట. 43 22.5 వచ్చింది కదా కరెక్ట్గా. ఖర్చుతో కూడా కలిపి వచ్చింది. మనం బ్యాక్కి 10.5 పెట్టాం కాబట్టి ఆ 10.5 తీసేసి కరెక్ట్గా మనకి లూజ్ ఎంత కావాలనేది కొంచెం ఆఫీస్ తగ్గించుకుని పర్లేదు, ఇంకా ఫిట్టింగ్ వస్తుంది. హెవీ ఉంది కాబట్టి కొంచెం మనం చూసి పెట్టేసుకుంటున్నాం. ఓకేనా, 1.5 3 ఇంచులు డాట్ పెడుతున్నాం. 3 ఇంచులు డాట్ పెడుతున్నాం అనమాట. షేప్ మనం ఎలా కట్ చేసుకోవాలో అలా షేప్ తీసేసుకోవాలి. 2.5 డాట్కి మార్కింగ్ వేసేసుకోవాలి ఎంతవరకు స్టిచ్ చేసుకోవాలనేది. రెండో డాటు ఉక్సుల పట్టి వైపు కాజాల పట్టి వైపు ఉంటుంది కాబట్టి 1.5 ఆ గ్యాప్ వచ్చేటట్టుగా మనం మార్కింగ్ వేసేసుకోవాలి. ఈ డాట్కి 3 డాట్లకి 1.5 గ్యాప్ చూసుకోవాలి. అది కొంచెం కప్పు సైజు బాగా రావాలని ఇలా, లేదంటే 1.5 పెట్టేసుకున్నా సరిపోతుంది అనమాట. వీళ్ళకి కప్పు సైజు ఎత్తుకొని ఉండాలన్నమాట. దానికోసమని ఇలా 1.5కి లేదంటే 1.5 పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, కరెక్ట్గా మనం ఎలా తీసామో అలానే నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఎగ్జాక్ట్గా వస్తుందన్నమాట. సెంటర్ డాట్ ఓకేనా, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మన కటింగు ఎగ్జాక్ట్గా ఫిట్టింగ్ ఉంటుంది.
మిషన్ బల్ల మీదే బ్లౌజ్ కటింగ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్పడానికి మిషన్ మీద చేస్తున్నాను అనమాట. సరిపోతుంది మనకు మిషన్ బల్ల. ఎంత బ్లౌజ్ కటింగ్ అయితే ఈ టేబుల్ సరిపోతుంది బ్లౌజ్కి. ఓన్లీ పంజాబీ డ్రెస్కి అయితే పెద్ద టేబుల్ కావాలి. కరెక్ట్గా మనం సెట్ చేసుకుంటే ఈజీగా కటింగ్ తెగిపోతుంది అనమాట. చూసారా, షేప్ అనేది ఎలా తీయాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. 3 ఇంచులు వచ్చేసింది. ఆ 3 ఇంచులకి అలా అక్కడ పెట్టేసుకుంటే 36 ఇంచులు మనకి నడుము అనమాట. 36 కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. 36 ఇంచులు ఎగ్జాక్ట్గా 36 ఇంచులు వచ్చింది. 9 ఇంచులు అనమాట. అది 36 ఇంచులకి ఎగ్జాక్ట్గా 36 ఇంచులు వచ్చింది మనకి. ఇప్పుడు షేప్ బట్టి ఎంత తీసుకోవాలనేది, ఎలా కొలుచుకోవాలనేది చూపిస్తాను. 2.5, 3.5, 11 ఇంచులు వచ్చిందనమాట. 11.5 వచ్చింది. దాన్ని ఎలా కట్ చేసుకోవాలో చూసుకుందాం. షేప్ పట్టి కరెక్ట్గా వేసేసుకొని 11.5కి ఒక మార్కింగ్ వేసేసుకొని 3.5 అంటే హాఫ్ ఇంచ్ ఖర్చు కదా, 1 ఇంచ్ మనం పెట్టుకోవాలి. ఇటు కూడా 3.5 పెట్టేసుకొని 3 ఇంచులకి మనకి షేప్ తీసుకున్నాం కదా, అక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని 3 ఇంచులకి మార్కింగ్ వేసేసుకొని స్కేల్తో స్ట్రైట్గా ఎలా అయితే కట్ చేసుకోవాలో అలా మార్కింగ్ వేసేసుకొని కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అది లైట్గా క్రాస్, ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు కూడా లైట్గా క్రాస్. ఎగ్జాక్ట్గా 11 ఇంచులు వచ్చింది, సరిపోతుంది అనమాట. ఫ్రంట్ వైపు ఒక కార్డ్ పెట్టేసుకుంటే ఫ్రంట్ వైపు స్టిచ్చింగ్ చేసుకునేటట్టుగా మనం సెట్ చేసుకోవాలి. చూసారా, కటింగ్ బ్రాడ్, నెక్ డీపు, ట్రాన్స్జెండర్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా చూసారా. నేను నెక్ కూడా కట్ చేసి చూపిస్తాను. ఇంకా బ్రాడ్ కూడా తీసుకోవచ్చు, వీళ్ళకి ఇది సరిపోద్ది అన్నారు. వేరే వాళ్ళకైతే తీస్తానన్నమాట. ఇంకా లైట్గా అక్కడ అది కట్ చేసాం కదా, దానికి పెరిగిద్ది అనమాట, సాగిద్ది. దానికోసం లైట్గా టచ్ చేస్తే సరిపోతుంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా బ్లౌజ్ కటింగ్ ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్, శ్రీ అరుణ బొటిక్, సినీ లేడీస్ టైలర్, నర్సరావుపేట, మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ 168, షాప్ నెంబర్, కోడిల శివప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్, హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్, నర్సరావుపేట. క్లాత్ మార్కెట్, సత్తెనపల్లి రోడ్, నర్సరావుపేట, మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్.